గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళనకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. పార్టీలో పదవులు రాకుండా సునీతారావు అడ్డుకుంటోందని, ఇక సునీతారావుపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గోషామహల్ నుంచి భారీ సంఖ్యలో నేతలంతా కూడా తరలివచ్చారు. సునీతారావు హటావో, గోషామహల్ బచావో అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. సునీతారావుపై చర్యలు తీసుకోవాలని సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు వినతి పత్రం ఇచ్చారు. గోషామహల్ మహిళా కార్యకర్తలు న్యాయం చేసిందని ఒక్కరన్నా చెప్పమనండి. మహిళలకు ఒక్కరు కూడా న్యాయం చేయలే. ఆయన ఏమన్నా కావాలనుకుంటే పేల మీద పుస్తకాలు కూడా అమ్ముకొచ్చి నేను చీర కట్టుకునే బాపత ఆమె ఎవరికి న్యాయం చేసిందే. నువ్వు ఆ మహిళల గురించి కొట్లాడినావు, మంచిగానే ఉంది. మహిళలకు ఏ విధంగా కొట్లాడినావో ఏం కట్టడం అన్నీ మంచిగానే ఉంది. కానీ మహిళల దాంట్లో నువ్వు ఉన్న దాంట్లో అర్హతగా మాత్రం మా మనిషి కాదు. మాకు ఏ ఒక్క మహిళలకు న్యాయం జరగలేదు. పోస్టులు కూడా ఇవ్వడానికి పోస్టులు నువ్వు అమ్ముకొని పైసకు ఇస్తేనే నేను పోస్టులు ఇస్తాను అమ్ముకునే బాపతి నువ్వు. ఆ విధంగా నువ్వు ఇవి మహిళా కాంగ్రెస్ దాంట్లో ఉండడం మాత్రం మనిషి కావు, నువ్వు కరెక్ట్ కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత ఉన్న దాంట్లో జరిగేది నువ్వు చేసే పనులకు పార్టీకి న్యాయం జరుగుతలేదు. ఎక్కడ కానీ పార్టీకి న్యాయం జరుగుతలేదు. మహిళా కాంగ్రెస్లో ఒక్క మహిళ రావడానికంటే మీకు రోగాలు ఉన్నాయి, మీరు ఇప్పుడు గాంధీ భవన్కి వస్తారా, మీకు షుగర్లు ఉన్నాయి. పాత వాళ్ళని అందరినీ తీసిపెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పాత వాళ్లకు గుర్తింపు లేకుండా చేసింది. గోషామహల్ కాన్స్టిట్యున్సీ సరే ఆమెకు టికెట్ ఇచ్చారు. అక్కడ ఆమె ఓటు అడగడానికి వస్తే మీరెవరమ్మా, అసలు మిమ్మల్ని గుర్తుపెట్టము, ఆ తీరత్ కౌర్ మేడం ఉన్నారు 30 సంవత్సరాల నుండి ప్రతిదానికి ఆమె వస్తున్నారు, మీరెవరు కొత్తగా ఆమెకు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అసలు పాత వాళ్ళ సంగతి అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. పీసీసీ కానీ సీఎం గారికి కూడా మేము వినతి చేస్తున్నామంటే మాకు పాత వాళ్లకు గుర్తింపు ఉండాలి. మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా ఏదైనా కావాలంటే కూడా లేదు, ఆమెకు అడిగి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. ఎవరికైనా లోన్ శాంక్షన్ ఇంద్రమ్మ ఇండ్లకు చేస్తే కూడా నాకు అడగకుండా మీరు ఎలా చేస్తారని ఇంత ఆమె దౌర్జన్యం చేస్తుంది మా మీద. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి అసలు ఆమెకు ఆ కాన్స్టిట్యున్సీతో సంబంధమే లేదు. 30 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. ఇవాళ వచ్చి మా కాన్స్టిట్యున్సీ మీరు రావద్దు అంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఇక గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీపీసీసీ ఛాంబర్ ముందు టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు చేసినటువంటి ఆందోళన ధర్నా ప్రతి ఒక్కరికి తెలిసిందే. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. అదేవిధంగా ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా మారిందనే చెప్పుకోవచ్చు. సొంత పార్టీ నేతలే తమకు పదవులు ఇస్తలేదని అండ్ మోరోవర్ మహేష్ కుమార్ గౌడ్ సొంత మర్దలు చెల్లికు ఆ పదవులు ఇచ్చారు కానీ ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి తమకు పదవులు ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు అయితే ధర్నా చేశారు. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో గోషామహల్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానంగా రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో గోషామహల్ నుంచి సునీతారావుకి సీట్ ఇచ్చారు. ఆ సీటు ఓడిపోయారు. అయితే ఆ గోషామహల్ నుండి భారీ సంఖ్యలో ఈ రోజు గాంధీ భవన్ కి చేరుకొని కూడా సునీతారావు పైన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి. సునీతారావు హటావ్, గోషామహల్ బచావ్ అంటూ కూడా నినాదాలు చేశారు. సునీతారావు పార్టీలో మాకు పదవులు రాకుండా అడ్డుకుందని, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి తమకు కాకుండా తను డబ్బులకు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు పదవులు అమ్ముకుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు వెంటనే సునీతారావు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గాంధీ భవన్ లో ఉన్నటువంటి కుమార్ రావుకి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్ కూడా గాంధీ భవన్ లో ఉన్నప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ ని కూడా కలిసి తమ ఆందోళన చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు క్రమశిక్షణ కమిటీ వెంటనే చర్యలు తీసుకోవాలి, సునీతారావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తమని కాదని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కొన్ని పదవులు అమ్ముకుందని అండ్ మోరోవర్ తమని ఎదగని కూడా ఇన్నేళ్ల నుంచి సునీతారావు చూస్తున్నారు. సునీతారావు కేవలం తమ పదవుల కోసమే ఇదంతా చేస్తుంది, తమ కోసం కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని కూడా ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్ డేస్ లో ఎప్పుడైతే గాంధీ భవన్ టు
గాంధీ భవన్ లో ప్రొటెస్ట్ చేసినటువంటి సమయంలోనే సునీతారావుకు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తారు క్రమశిక్షణ కమిటీ భావించినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయలేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు గోషామహల్ నుంచి ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వచ్చి అయితే సునీతారావు పైన అగేన్స్ట్ గా కంప్లైంట్ చేస్తున్నారు. పార్టీలో ఉండి పార్టీ కోసం పని చేయకుండా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారి ఈ విధంగా ప్రవర్తించడం పైన పెద్ద ఎత్తున అగేన్స్ట్ గా సునీతారావు పైన కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరి చూడాలి దీనిపైన కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాలి. హేమ, గతంలో సునీతారావు కూడా ఆందోళన నిర్వహించారు. పలు మహిళా కార్యకర్తలతో కలిసి మాకు పదవులు రాకుండా చేస్తున్నారు, మహిళలు కనిపించట్లేదా, మాకెందుకు పదవులు ఇవ్వలు, గత సంవత్సరాలుగా కూడా మేము పార్టీకి కష్టపడి పని చేస్తున్నామంటూ కూడా మంత్రులకు సంబంధించిన రిలేషన్స్కే పదవులు ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వట్లేదను తను కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో సునీతారావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేనే పదవులకు అడ్డంకిగా మారినట్లయితే నేను తప్పుకుంటాను, రిజైన్ చేసి వెళ్ళిపోతాను, అప్పుడు మా మహిళా కార్యకర్తలకైనా పదవులు ఇవ్వండి అంటూ కూడా తను అన్న సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆమెపైనే ఈ విధంగా గోషామహల్ మహిళా కార్యకర్తలు ఈ విధమైన ఆందోళన చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే సునీతారావు అయితే గతంలో మనం చూసాం పార్టీ పిలుపునిచ్చినటువంటి వాటికి కానివ్వండి ఇతర అంశాలపైన కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్ అంశాలపైన పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు సునీతారావుకు సంబంధించి సొంత ఎవరైతే మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉంటారో వాళ్ళే తిరగబడడం మాత్రం ప్రస్తుతం ఒక విధంగా సునీతారావుకి ఇది ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సునీతారావు పదే పదే చెప్తుంది ఏంటంటే తన కోసం కాదు, తనని నమ్ముకున్నటువంటి మిగతా మహిళా కార్యకర్తలు కావని మహిళా నాయకులకు సంబంధించి తను ప్రస్తుతం ఈ పోరాటం చేస్తున్నానంటూ కూడా చెప్పినప్పటికీ ఈ రోజు ఎవరి కోసం అయితే సునీతారావు పోరాటం చేస్తున్నానని చెప్పిందో వాళ్ళే ఈ రోజు సునీతారావుకి అగేన్స్ట్ వ్యతిరేకంగా గాంధీ భవన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం మాత్రం ఒక విధంగా ఇది సునీతారావుకి షాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా మనతో మాట్లాడినటువంటి సమయంలో ఒకవేళ అడ్డంగా ఉంటే ఇతర మహిళలకు పోస్టులు రావడానికి తనే అడ్డంగా ఉంటే ఖచ్చితంగా తను తప్పుకుంటానని వాళ్ళకైతే న్యాయం చేయాలి అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. మోరోవర్ అవసరమైతే తన పార్టీకి రాజీనామా చేయడానికన్నా రెడీగా ఉన్నాను, కానీ మిగతా మహిళలకు పదవులు పోరాటం చేస్తూనే ఉంటాను అని సునీతారావు కామెంట్ చేశారు. సో మొత్తానికైతే ప్రస్తుతం సునీతారావు అంశం పార్టీలో గాంధీ భవన్ లో చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.